హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ప్రతి ఏడాది 6,000 పొందుతున్నారు. 4 నెలలకొకసారి 2,000 చొప్పున ఈ నిధులు డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాలో జమవుతున్నాయి. కేంద్రం 22 మిడతల నిధులు విడుదల చేసింది. 23వ మిడత నిధులు మంజూరు కానున్నాయి. అయితే తొలిసారి మిడత కొంతమంది రైతుల ఖాతాలో 4,000 జమ కానున్నాయి. పీఎం కిసాన్ యోజన 2,000 ప్రతి మిడత జమ చేస్తున్నారు. 23వ మిడత ఏ రైతులకు 4,000 జమ అవుతున్నాయో తెలుసా? ప్రధానమంత్రి ఈ పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా అందజేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో లాభాలు పొందాలంటే రైతులు ముందుగానే కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. అదనంగా భూపత్రాలు కూడా వెరిఫికేషన్ అయి ఉండాలి. ఫార్మర్ రిజిస్టర్లో అప్డేట్ అయ్యి ఉండాలి. 22వ మిడత కొన్ని కారణాల వలన రైతుల ఖాతాలో జమ కాలేదు. ఈ కేవైసీ ఫెయిల్యూర్ అయిన వారిలో తొలిసారి మిడతలో 4,000 జమ కానున్నాయి. అయితే ఒకసారి 2 మిడతల నిధులు మంజూరు అవుతాయి. పీఎం కిసాన్ నిధి పథకంలో తొలిసారి 2026 జూలై నెలలో విడుదల కానున్నాయి. ప్రతి 4 నెలలకొకసారి అంటే మార్చి 22న మిడత, జూలై 23న మిడత విడుదల అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు రైతులు, మహిళల కోసం ప్రవేశపెట్టింది. ఇందులో పీఎం కిసాన్ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ